మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మరి మరొక వారం తండ్రి మీ రెక్కల నిండా భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో మరొకసారి తండ్రి మేమందరం కూడా కలుసుకోవటానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నాయన మీ మనసును అర్థం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి మీ కృతజ్ఞతలయ్యా. మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి. సంపూర్ణ సహాయాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి. నాయన భూమి మీద బ్రతికున్నప్పుడు తండ్రి మేము ఎలాంటి ప్రవర్తన కలిగి మిమ్మల్ని తండ్రి సొంతం చేసుకోవాలో నాయన మీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దాం. ప్రియమైన వారలారా, 23-24 వచనాల నుంచి చూద్దాం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే. అమ్మ, ఈ మాటలు బాగా విన్నారు కదా ఆల్రెడీ, ఓకేనా? ఆల్రెడీ మీరు చాలాసార్లు విన్నారు అమ్మ, కొత్త ఏం కాదు. మరలా చదువుదాం ఆ మాటలు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అంటే, యేసు ప్రభుల వారు అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. వండర్ఫుల్ కదండి ఈ మాట, చాలా అద్భుతం. ఏమంటే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఆమె అంటుంది, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. వండర్ఫుల్. ఓకే, ఇది ఎక్కడ జరిగినటువంటి సంఘటన అనంటే, ఒకసారి బ్యాక్గ్రౌండ్ దీని గురించి ఆలోచన చేసి దీనిలో నుండి మన ఆత్మీయ సత్యాలు, మన వెలిగింపబడటానికి అవసరమైనటువంటి కొన్ని, ఏమంటే ఈ ప్రపంచానికి అత్యవసరమైనటువంటి కొన్ని మాటలు, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితానికి ఏమవసరమో జాగ్రత్తగా గమనిద్దాం. ఇది బేతనియా అనేటటువంటి ఊరిలో జరిగినటువంటి సంఘటన. అమ్మా, ఏ ఊరిలో? బేతనియా అనేటటువంటి ఊరిలో జరిగినటువంటి సంఘటన. యెరూషలేము అనేటటువంటి ఒక పట్టణం ఉంది. అది ఒక కొండ మీద కట్టబడినటువంటి ఆ పట్టణం. అది దాన్నే సియోను కొండ అని అంటారు. ఏమంటారు? సియోను కొండ. ఈ కొండకు ఈశాన్య దిక్కున, ఈశాన్య భాగాన ఒక లోయ అనేది ఒకటి ఉంటుంది. ఆ లోయ ఆ ఒక లోయ అనేది కిద్రోను వాగు అని అంటారు. దాన్ని ఏమంటారు? కిద్రోను వాగు. అంటే పట్టణంలో నుంచి దిగిన ప్రతి ఒక్కడూ కూడా కిద్రోను వాగులో దిగాలి. వాగులో దిగినామంటే మరొక కొండ కనపడుతుంది. ఆ కొండ పేరు ఒలీవల కొండ. ఏం కొండ? ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండను దాటి అవతలకు వెళ్తే కొంచెం దూరంలోని సమీపాన ఉన్నటువంటి ఊరే ఇది బేతనియా. ఇది యెరూషలేముకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అమ్మా, బాగా అర్థమవుతుంది కదా? ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఈ గ్రామానికి రావడానికి ముందు ఏం జరిగింది అని అంటే, ఆల్రెడీ ఆ ప్రాంతంలోని, యెరూషలేము ప్రాంతంలోని ఒక అద్భుతాన్ని యేసు ప్రభువుల వారు చేశారు. ఏంటి అద్భుతము అని అంటే, పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు ఇచ్చేశారు. ఏమిచ్చారమ్మా? పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు ఇచ్చేశారు. కళ్ళు ఇచ్చినప్పుడు అది విశ్రాంతి దినం. ఏంటది ఆ దినం? విశ్రాంతి దినాన స్వస్థత చేయటం అది నేరం అన్నట్టుగా అక్కడున్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు కల్పించిన పద్ధతి. అమ్మా, అప్పుడప్పుడు కూడా మనోళ్ళు అంటుంటారు, ఎవరైనా విధవరాలు కనుక వస్తే, అమ్మో అస్సలు ఎదురు పడకూడదయ్యో, పిల్లి పొద్దున్నే వచ్చిందంటే వామ్మో అని. ఇది ఎవరు కల్పించినటువంటిది? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు ఇవి. అర్థమవుతుంది కదమ్మా? అలాంటి మనుషులు కల్పించినటువంటి పద్ధతే విశ్రాంతి దినాన స్వస్థపరిస్తే అది దేవుని కార్యం కాదన్నట్టుగా దేవుని మీద, యేసు ప్రభువుల వారి మీద ఒక నేరం మోపారు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభువుల వారిని హింసించటం మొదలుపెట్టారు. ఎందుకంటే యేసు ప్రభువుని మనం పోయిన వారం నేర్చుకున్నాం. యేసు ప్రభువుల వారిని క్రీస్తు
మేము ఎదురు చూసే మెస్సయ్య అని ఒప్పుకోవటం ధర్మశాస్త్రోపదేశకులకి అస్సలు ఇష్టం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒక చట్టాన్ని ఆల్రెడీ సమాజంలో అనౌన్స్ చేశారు. ఎవరైనా ఆయన ఒప్పుకుంటే మేము వెంటనే ఏం చేస్తాం, మిమ్మల్ని వెలివేస్తామన్నారు. చాలామందిని వెలివేశారు. ఓకే, అది జరిగిన తర్వాత యేసు ప్రభువుల వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నారు. అమ్మా అర్థమవుతుంది కదా. రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నప్పుడు యేసు ప్రభువుల వారు తన శిష్యులు యెరూషలేము ప్రాంతం నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ ప్రాంతంలోనైతే బాప్తిస్మం ఇచ్చారో యోర్దాను నదికి ఆవల ఉన్నటువంటి ఒక ఊరుంది. అది కూడా బేతనీ అని అంటారు. దాన్ని కూడా ఏంటిది, ఈ బేతనీ వేరు, ఆ బేతనీ వేరు. అది ఎక్కడుంది? ఇప్పుడు మనం చదివినటువంటి ఈ బేతనీ యెరూషలేముకు సమీపాన ఉంది. ఆ బేతనీ ఎక్కడుంది? యోర్దాను నదికి ఆవల ఉంది. ఆ ప్రాంతానికి చాలా హిస్టారికల్ ఈవెంట్స్ అనేవి అక్కడ జరిగినాయి. అక్కడ ఇశ్రాయేలీలు పాత నిబంధన గ్రంథంలోని ఆ ప్రాంతంలో నుంచే మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి ఆ దాటినటువంటి ప్రాంతం అదే ప్రాంతంలోని మనకి పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు కూడా పరలోకానికి ఆరోహణమైనటువంటి ప్రాంతం కూడా అక్కడి నుంచే. అదే ప్రాంతంలోనే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా అక్కడ ఏం చేసేసారు, బాప్తిస్మం అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ ఊరికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభుల వారు వెళ్ళారు. ఇప్పుడు ఈ బేతనియాలో నుంచి యోర్దాను నదికి ఆవలనున్నటువంటి బేతనీ అనేటటువంటి ఆ ఊరికి వెళ్ళాలి అని అంటే సుమారుగా ఒక రోజు టైం పట్టిద్దండి. ఎంత టైం పట్టిద్దమ్మా? ఆ రోజులలో నడిచిపోవటమే కమ్మా నడిచిపోవటమే కాబట్టి కామన్గా కొండలని గుట్టలని ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళాలంటే సుమారుగా ఒక రోజు ప్రయాణం ఉంటుంది. యేసు ప్రభుల వారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఈ యెరూషలేములో ఉన్నటువంటి యూదులు రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు కామన్గా శిష్యులకు ఎలా ఉంటుంది? భయం ఉంటుంది కదా, భయం అనేది ఉంటుంటుంది. అలా వెళ్ళిన తర్వాత ఈ మరియా మార్త ఇద్దరూ కూడా కొంతమందిని ఇచ్చేసేసి మా ప్రభువు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకి కొంచెం కబురు అందించండి అయ్యా, మా సహోదరుడు రోగి అయ్యాడు అని చెప్పారు. చెప్పినప్పుడు ఈ కబురు అందించడం కోసం వీళ్ళు ఈ ప్రాంతం నుంచి బయలుదేరారు. ఏ ప్రాంతం నుంచి? బేతనియా అనేటటువంటి ఊరు. బేతనియా ఎక్కడుంది? యెరూషలేముకు సమీపంగా ఉంది. ఈ బేతనియాలో ఏది జరిగినా యెరూషలేములకు తెలిసిద్ది, యెరూషలేములో ఏది జరిగినా కూడా బేతనియాలకు తెలిసిద్ది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘంగానే దగ్గరగా కలిసి ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కబురు ఒక రోజు పట్టింది. ఇది మొదటి రోజు సాయంకాలానికి యేసు ప్రభుల వారికి చెప్పారు, అయ్యా మరి పలానా లాజరస్ గారు మరి రోగి అయ్యారు, మీకు ఈ వర్తమానం మరియమ్మ గారు మార్తమ్మ గారు చెప్పమన్నారయ్యా, మీరు దయచేసి అక్కడికి రండి అని అన్నారు. రండి అనగానే వాళ్ళు చెప్పకముందే ఎవరికి తెలుసు? యేసు ప్రభుల వారికి తెలుసు. ఎందుకనంటే దేవుని స్వరూపం కలిగిన దేవుని కుమారుడు ఆయన. సంపూర్ణ దేవత్వం కలిగినటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభుల వారు కనుక ఆయనకు సమస్తము కూడా తెలుసు. మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి చెప్పారో యేసు ప్రభుల వారు కావాలని ఇంకొక 2 రోజులు లేట్ చేశారు. ఎన్ని రోజులమ్మా? 2 రోజులు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రోజు జర్నీలో గడిచిపోయింది. ఇంకెన్ని రోజులు? 2 రోజులు గడిచిపోయింది. 4వ రోజు అంటే 3 రోజులు అప్పటికి పూర్తి అయిపోయింది. 3 రోజులు టోటల్గా అయిపోయింది. 4వ రోజున బయలుదేరి సాయంకాలానికి అక్కడి నుంచి బయలుదేరితే సుమారుగా 5వ రోజు మార్నింగ్కి వచ్చేసారండి అక్కడికి. ఎక్కడికి? ఆల్రెడీ అక్కడ ఉండగానే చెప్పాడు. ఈ వర్తమానం ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియని సంగతి ఏంటంటే లాజరు చనిపోయాడు అన్న సంగతి యేసు ప్రభు ముందే చెప్పేశాడు. వర్తమానం పంపించిన వాళ్ళకి తెలియదు. అర్థమవుతుంది కదా. ఆ యేసు ప్రభుల వారు ఊరి చివరకు వచ్చేసారు. ఈ మరియా మార్త అనే వాళ్ళు ఉన్నారు కదా, మార్త యేసు ప్రభుల వారు ఊరు బయట ఉండగానే, సమాధులు ఎక్కడుంటాయి? ఊరు బయటే అంటే ఊరు చివరనే ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం ఆ దగ్గరలోనే ఉన్నారు, ఊరు చివరిలోనే ఉన్నారు. ఇంక యేసు ప్రభు ఊరిలోకి అడుగు కూడా పెట్టలేదు. ఈ సంగతి మార్తకు తెలిసింది. మార్త వెళ్ళింది. మార్త వెళ్ళిన తర్వాత మార్త గారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ప్రభువా, మీరు గనక మాతో ఉంటే మా సహోదరుడు అసలు చనిపోయేవాడు కాదు. కాబట్టి మీరు ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ మీరు ఏమడిగినా కూడా దేవుడు చేస్తాడన్న విశ్వాసం నాకుందయ్యా అని అన్నదండి. అంటే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు అని అంటే, మరలా ఒకసారి చూద్దాం 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని
ఆమెతో చెప్పగా. ఏమంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ ఊరికి రావడం శిష్యులకు అస్సలు ఇష్టం లేదు. మీరు తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి, కొన్ని హైలైట్స్ మాత్రం మీకు చెబుతాను. శిష్యులకు అస్సలు ఇష్టం లేదు. ఏందయ్యా బాబు, మొన్ననే రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటుంటే నువ్వు అక్కడికి వెళ్తానంటున్నావేంటి? ఎందుకు ప్రభు అక్కడికి వెళ్తారు? మీరు రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు, మరలా పోయి ఆ యెరూషలేముకు పక్కనే ఉన్న బేతనీకి పోదామంటారేంటి? అయ్యా, మన సహోదరుడు లేకపోతే మన స్నేహితుడైనటువంటి లాజరుకు రోగం వచ్చిందని మొదట చెప్పారు, తర్వాత వచ్చేసరికేనే ఆయన చనిపోయాడు, మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే, అయినా కూడా వీళ్ళకి ఎవరికి రావటం ఇష్టం లేదు. తోమగారు చివరికి ఏమన్నారంటే, పోదాం పాండి, ఇంకేం చేద్దాము, ఈయన రాళ్ళతో కూడా చంపేస్తారు, ఈయనతో కూడా మనం కూడా చచ్చిపోదాం పదండి అని వాళ్ళు ఇష్టం లేకుండా వచ్చేసారు. కానీ ఈ మరణం అనేది సామాన్యంగా రాలేదు ప్రియమైన దేవుని పిల్లల. ఈ మరణం అనేది దేవుని కుమారుని మహిమపరచటం కోసం. ఈరోజు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి ఈ ప్రపంచంలో ఎందరైతే ఉన్నారో వారందరినీ సజీవంగా మరలా జీవంతో నింపడం కోసం జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి దీని నుండి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి సత్యం అనేది చాలా ఉంది. ఇక్కడ యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆమెతోని ఏమంటున్నారు? నీ సహోదరుడు మరలా లేచును అని అన్నారు. ఏమన్నారు? అయ్యా, మీరు కనుక ఉండుంటే అసలు మావాడు చనిపోయేవాడు కాదు అని ఆమంటే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? మా సహోదరుడు, అయ్యా నా సహోదరుడు ఇక్కడ మీరు కనుక ఉండుంటే చచ్చిపోయాడు కాదు అంటే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? నీ సహోదరుడు మరలా లేచును అని అంటే ఆమె ఏమంటుంది? అవును ప్రభువా, నాకు అర్థమైపోయింది. ఏమని? అంత్య దినమున పునరుత్థానమందు. అమ్మా, మనకి చాలా సంగతులు ఈ బైబిల్లో చదివే విధానంలోని చాలా సంగతులు మనుషులు అనుకున్న విధంగా మర్చిపోయినాము. జీవగ్రంథంలో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఆమె పలుకుతున్న మాట ఏంది? అయ్యా, ఒక అంత్యదినం అనేది ఒకటి ఉంటుంది, ఆ అంత్యదినాన పునరుత్థానం అనే కార్యక్రమం ఉంటుంది. ఆ పునరుత్థాన కార్యక్రమంలో మరలా ఈ సహోదరుడు లేస్తాడు అన్న విశ్వాసం నాకుంది. ఇదే కానీ మనకు కూడా మనకు కూడా ఏముందో ఆలోచన? ఇప్పుడు దీన్ని యేసు ప్రభుల వారు తలక్రిందులు చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడో జరిగిద్దని అంటావేంటమ్మా? ఎప్పుడో జరగటానికి అది ఒక క్యాలెండర్లో డేట్ పెట్టుకొని చేసే కార్యక్రమం కాదు. అలా జరుగుతుంది అనేది కాదు. అసలు పునరుత్థానం జరగాలి అని అంటే ఆ పునరుత్థానం సంఘటన కాదు, పునరుత్థానం నేను అని అంటున్నారండి. ఎవరంట పునరుత్థానం? పునరుత్థానం అనేది అంత్య దినాన జరిగే కార్యక్రమం గురించి వదిలిపెడుతున్నావు నువ్వు. పునరుత్థానాన్ని నేను ఎక్కడుంటే అక్కడే పునరుత్థానం, నేను ఉంటేనే పునరుత్థానం. ఏమంటే ఇది ఎలా చెబుతున్నారంటే అధికారికంగా చెబుతున్నారు. దేవుడు మాత్రమే చెప్పగలిగినటువంటి మాట. దేవుడు మాత్రమే చెప్పగలిగినటువంటి మాట. నేనే పునరుత్థానమును జీవమును అని అన్నారండి. ఏమంటే ఇక్కడ రెండు పదాలు ఉపయోగించారు, రిజరక్షన్ అండ్ లైఫ్ అని అన్నారు ఇంగ్లీష్లో. పునరుత్థానము, మరలా చెప్పండి అందరూ, జీవం. వెరీ గుడ్. ఇప్పుడు పునరుత్థానం అసలు ఎందుకు అవసరం, జీవం ఎందుకు అవసరం, ఈ రెండు పాయింట్లు మనకు అర్థమైతే యేసు ప్రభుల వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మన మనసులలోకి కరెక్ట్గా చొచ్చుకొని పోతుందండి. ఏమంటే ఆదాము అవ్వల భూమి మీద ఉన్నారు. ఆదాము గారిని దేవుడు తయారు చేసినప్పుడు ఆదామును ఎక్కడి నుండి తయారు చేశారు? శరీరాన్ని నేల మంటి నుంచి నరుడు నిర్మించి. బాడీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? శరీరంలో నుంచి. ఏమంటే ఆ భూమిలో నుంచి, మట్టిలో నుంచి ఆ శరీరం లేకపోతే ఆ బాడీ అనేది రెడీ అయింది. తర్వాత దేవుడు ఏం చేశాడు? జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఇంగ్లీష్లోనైతే స్పెసిఫిక్గా 3 పదాలు మనిషి జీవితంలో ఉన్నాయి అని చెబుతారు. తెలుగులో మాత్రానికి రెండింటి గురించే రాశారు. ఆ ఇంగ్లీష్లో ఏం చెప్పారు అని అంటే, మొదటిది బాడీ, రెండోది సోల్, మూడోది స్పిరిట్. అందరు చెప్పండి మళ్ళీ ఒకసారి, బాడీ, సోల్, స్పిరిట్. మరలా బాడీ, సోల్, స్పిరిట్. ఈ సోల్, స్పిరిట్ అన్న 2 పదాలని తెలుగులోని ఆత్మ అని మాత్రమే వాళ్ళు రెండింటి కలిపి మిక్స్డ్గా వాడేసేసారు. అర్థమవుతుంది కదమ్మా? ఇప్పుడు శరీరం ఉంది శరీరం ఉంది. ఈ శరీరంలో కళ్ళు ఉన్నాయి. శరీరంలో ఉన్న కళ్ళు అవి చూడలేవు, లోపల పవర్ ఉంటే తప్ప. అవునా కదా? చచ్చిపోయినవాడు చూడగలుగుతుడా? వాడి కళ్ళు ఉన్నాయి కానీ చూడలేడు. బాడీ లోపల ఒక పవర్, లోపల ఉన్నటువంటి ఒక శక్తి లోపలుంటే కానీ శరీరం నడవగలదు, శరీరం అనేది భౌతికంగా చూడగలదు, ఇవన్నీ చేయగలదు.
కానీ లోపల ఏముంది? లోపల ఒకటి ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆత్మ నిర్ణయం తీసుకోగలదు. మనం నడవాలి పదా అని లోపల ఆత్మ నిర్ణయం తీసుకుంటే బాడీ నడవటం స్టార్ట్ చేసిద్ది. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఇలాంటి ఆత్మ, ఈ సోల్ అనేది జంతువులకు లేదా? దాటికి ప్రాణం ఉందిగా, వాటికి ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉంది. అవి ఆలోచిస్తున్నాయి, మనము ఆలోచిస్తున్నాం. వాటికి ఆకలేస్తుంది, మనకి ఆకలేస్తూ ఉంది. అవి కోప్పడతాయి, మనం కూడా కోప్పడతాం. అవి ప్రేమిస్తాయి, మనం కూడా ప్రేమిస్తాం. తేడా ఏంటి? దేర్ ఈజ్ ఏ స్పెషల్ పవర్ ఇన్ హ్యూమన్. మనిషిలోని మరొక పవర్ అనేది, ఒక అడిషనల్ పవర్ అనేది ఉంది. దాన్నే మనం స్పిరిట్ అని అంటాం. ఏమంటాం? స్పిరిట్. ఇది దేనికయ్యా అనంటే, ఇది ప్రపంచంలో ఏ జంతువుకు లేనటువంటిది, మానవునికి మాత్రమే ఉన్నటువంటిది ఈ శక్తి. ఇది పుట్టుకతోనే దేవుడు చేశాడు మనకి. మనుషులన్నిటితో కూడా, మనుషులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఇందులో నుంచి వచ్చేసరికి శరీరం అనేది ఒకటి ఉంది, ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పవర్ ఒకటి దేవుడు చేశాడు. అది ఏంటయ్యా అనంటే, దేవునితోని అనుసంధానం చేయబడేటటువంటి గొప్ప అదృష్టం. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని ఎలా కనుక్కోవాలి అన్న తపన మనిషికి తప్ప సింహానికి ఉంటుందా? కుక్కకు ఉంటుందా? పులికి ఉంటుందా? ఏనుగు మనకంటే ఎంతో పెద్దగా ఉంటుంది. వాటికి లేనటువంటిది మనకు మాత్రమే. దేనివల్ల వచ్చేసింది? దేవునితోని అనుసంధానం చేయగలిగినటువంటి ఆ స్పిరిట్. అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు? వెరీ గుడ్. ఇప్పుడు ఈ 3 భాగాలు అనేవి ఒకటి ఉన్నాయి. ఓకేనా? మనిషి 3 రకాలుగా జీవిస్తారంట. ఒకటి ఫిజికల్గా, భౌతికంగా మనిషి బ్రతుకుతాడు. రెండోది సమాజపరంగా కూడా, సోషల్ లైఫ్ అని అంటారు. సోషల్లీ ఓకేనా అతను బ్రతుకుతాడు. మూడోది స్పిరిచువల్లీ, ఆత్మీయంగా కూడా బ్రతుకుతారు. ఈ మూడింటికి తేడా ఏందయ్యా అంటే, భౌతికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకు? భౌతికంగా బ్రతుకున్నాం కాబట్టి. ఈరోజు మనందరి మధ్య కూడా ఒక ప్రేమ సంబంధం అనేది, అందరి మధ్య కూడా ఒక రిలేషన్ అనేది ఉంది. ఎందుకు? మనలో సోల్ అనేది ఒకటి ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి స్పిరిట్, లోపల ఉన్నటువంటి దేవునితో అనుసంధానం చేయబడిన ఆ ఆత్మ అందరిలో ఒకలాగా లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే, మీరు ఆదాము అవ్వల గురించి ఒకసారి బాగా లోతుగా ఆలోచిస్తే, ఆదాము అవ్వలు భూమి మీద సృష్టించబడినప్పుడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన నరులను చేసుకున్నాడు. వెరీ గుడ్. అవునా కదమ్మా? మరలా చెప్పండి అందరూ. దేవుడు తన స్వరూపమందు తన పోలిక. చాలామంది ఏమనుకున్నారంటే, స్వరూపము పోలిక అని అంటే దేవుడు ఆత్మ, ఆయనకు బాడీ లేదు, ఆయనకు ఉండాల్సిన అవసరం లేదు. నీకు నాకు బాడీ ఇచ్చాడు కాబట్టి మన బాడీలు ఏమున్నాయి? 2 చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా 2 చేతులు పెట్టేద్దాం. దేవుడు కాబట్టి 4 చేతులు పెడదాం, లేకపోతే 6 చేతులు పెడదాం. అమ్మా అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు? అని మనుషులు దేవుణ్ణి అలా ఊహించేసుకుంటున్నారు. స్వరూపం అంటే అది కాదు. దేవుడు నిత్యత్వం కలిగిన వాడు. నిన్ను నిత్యత్వం బ్రతకటానికి దేవుడు నీకు అలాంటి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు న్యాయవంతుడు, నువ్వు న్యాయంగా ఉండాలి అన్న తపన నీలో కలుగుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుండి వచ్చేసింది. ఏమంటే దేవుణ్ణి నేరుగా చూసి అదృష్టం అండి. మన ఆదాము అవ్వల మన తల్లిదండ్రులకు దేవుణ్ణి నేరుగా చూసి, దేవుడితో నేరుగా మాట్లాడి, దేవుని ఎదుట ఉన్నప్పుడు వాళ్ళు పసిబిడ్డల లాంటి స్వభావం, మంచి తప్ప చెడు అనేది ఏంటో ఎరుగనటువంటి ఒక గొప్ప అదృష్టం వాళ్ళకుంది. దిగంబరులుగా దేవుని ఎదుట ఉన్నారు అని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే పసిబిడ్డ తల్లి ఒడిలో ఉన్నటువంటి పసిబిడ్డ చేతుల్లో ఉన్నప్పుడు సిగ్గుపడడు. ఎందుకు? దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అమాయకత్వం, దేవుడిచ్చినటువంటి ఇన్నోసెన్సీ అని అంటుంటారు. అంత గొప్పగా బ్రతుకుతున్న వీళ్ళ బ్రతుకులలోని దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, ఇదిగో అక్కడ ఒక పండు వేసాను, అక్కడ ఒక చెట్టు వేసాను, ఆ చెట్టు కాయలో ఆ చెట్టు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను మీరు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా సచ్చెదరు. డెత్ అనేది దేవుడు పెట్టలే, మరణం అనేది దేవునికి ఇష్టం లేదు. మనిషి ఆదాము చనిపోవటం దేవునికి ఇష్టం లేదు, అవ్వ చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుడు ఒకే ఒక రూల్, నువ్వు ఆ పండు తినుదినమున నువ్వు ఏమైపోతావు?
నిశ్చయముగా సత్యదమని ఒక చెట్టు గురించి చెప్పారు, మరొక చెట్టు గురించి ఇదిగో జీవవృక్ష ఫలములు, ఇది తింటే గనక మీరు నిత్యము కూడా బ్రతికెదరు, ఇది తింటే నిత్యము బ్రతికెదరు, అది తింటే తినుదినమును నిశ్చయముగా సత్యెదరు. మనోళ్ళు దేన్ని సెలెక్ట్ చేశారు? దేవుడు ఎందుకు ఇచ్చాడు అలాంటి ఫ్రీడమ్ అనంటే? మనం రోబోట్లు కాదు, మన మిషన్లు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ స్విచ్ చేస్తే నేను తిరిగిద్ది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిద్ది. అది ఒక యంత్రం. అది నిన్ను నన్ను దేవుడు యంత్రంలా చేయలేదండి. నిన్ను నన్ను ఒక రోబోట్లా చేయలేదు. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. నా బిడ్డలో నేను ఎంత మంచివాడినో, నేను ఎంత ప్రేమామయుడినో, నేను ఎంత పరిశుద్ధుడునో, నేను ఎంత గొప్పవాడినో తెలుసుకోవాలి. ప్రేమ అంటే ఏం కావాలమ్మా? ఇద్దరూ కలిసి ప్రేమిస్తేనేనా, లేకపోతే ఎవరైనా బలవంతం చేస్తే దాన్ని ప్రేమ అంటారా? ఈ మధ్యకాలంలో ప్రేమలన్నీ తగలబడ్డాయి అంటే, నువ్వు నన్ను కనుక పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తాను, నిన్ను నీ మొహాన యాసిడ్ అది ప్రేమ కాదు. దేవుడు ఎలాంటి ప్రేమనిచ్చేశాడు? నువ్వు అర్థం చేసుకో, నా దగ్గరకు రా. అర్థమైతే ఎవరైనా సరే శాశ్వత కాలం ఉంటారు, అర్థం కాకపోతే అపార్థంతో విడిపోతారు ప్రేమైన వారు. అలాంటి గొప్ప అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు అపవాది మాయలో పడ్డారు, అపవాది యొక్క నిర్ణయాలకు తలొగ్గారు. చివరికి ఆ పండు తిన్నారు. తినుదినమని ఏమైపోయింది? మరణం అనేది వచ్చేసిందండి. మరణం అనేది వచ్చింది. వెంటనే చచ్చిపోయారా? ఇక్కడ 2 మరణాలు వాళ్ళ జీవితంలోకి వచ్చేసినాయి. 2 మరణాలు. ఒకటి శరీరానికి డే స్టార్ట్ అయిపోయింది. ఇక ఏమా మొదటి దినం, రెండవ దినం, మూడవ దినం, నాలుగో దినం ఏజింగ్ అంటారు. ఏజింగ్ అంటారు. వయసు గడుస్తున్న కొలది కూడా ముఖం మీద ముడతలు, కళ్ళ చూపు తగ్గిపోవటం, కాళ్ళు అన్నీ కూడా నడవలేకపోవటం, ఇలాంటి శరీరంలో మార్పులు అన్నీ కూడా ఎవరిలో కనపడుతున్నాయి? ఇప్పుడు ఆదాము అవ్వలలో కనపడుతూ ఉన్నాయి. శరీరానికి ఒక మరణం, భౌతిక మరణం, బాడీ అనేది చనిపోవాలి. ఆ బాడీని దేవుడు ఎలా చేశాడు? ఆ బాడీని దేవుడు ఎలాంటి ఉద్దేశంతో చేశాడు? ఇది ఎప్పటికీ చనిపోకూడదు, ఇది ఎప్పటికీ కూడా వీళ్ళకి ఎలాంటి రోగమో రాకూడదు, వీళ్ళు ఎప్పుడూ శ్రమ పడకూడదు, వీళ్ళకి మరణం అనేది సంప్రదించకూడదు, ఏమంటే వాళ్ళకి ప్రాప్తించకూడదు అని దేవుడు ఏ ఆశతోనైతే చేశాడో వీళ్ళు కాస్త ఏం చేశారు? ఇప్పుడు మరణం ఎవరి మూలంగా వచ్చేసింది? ఇప్పుడు మనిషి చేసిన పాపం మూలంగా వచ్చింది. ప్రియమైన వారలారా, పాపం అనేది ఒక వ్యక్తి ద్వారా పాపం అనేది ప్రపంచంలో ప్రవేశించింది. ఆ పాపం అనేది ఇప్పుడు మరణానికి దారితీసింది. ఎందుకు మరణానికి దారితీసింది అని అంటే, అక్కడ ఇంకొకటి కూడా జరిగిందండి. ఆ రోజు దేవుడు ఏం చేశాడంటే, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి కదా, వాటికి ఎమ్మంటే ఏం చేశారు? కాపలా పెట్టేసేసారు. వీళ్ళని వెంటనే ఏం చేశారు? ఆ తోట నుంచి వెళ్ళగొట్టేసేసారు. అది మంచిదంటారు, చెడ్డదంటారా? చాలామంది కూడా ఏమనుకున్నారు అంటే, దేవుడు తింటే అసలు ఈ సావు ఉండేది కాదుగా, తప్పు చేసినా కూడా అనుకున్నారు. దేవుడు గొప్ప ఆశతోని ఆ పండును తిననివ్వలేదు. కారణం ఇదిగో, వీళ్ళు ఇప్పటికే నా నుండి దూరం అయిపోయారు. ఇప్పటికేమైపోయింది? ఆ స్పిరిట్ దేవుణ్ణి వెతికేటటువంటిది, దేవుణ్ణి కనుగొనేటటువంటిది, దేవునితో సహవాసం చేసేటటువంటిది, ఆ స్పిరిట్ అనేది చచ్చిపోయింది. యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్. అమ్మా, బయటికి మాత్రం ఎలా ఉన్నాం? బయటికి మాత్రానికి మేము సజీవంగా ఉన్నాం, లోపల ఉన్న ఆత్మ చచ్చిపోయింది. దేవునితో చచ్చిపోవటం అంటే దేవునితో సంబంధం తెంచేసుకోవటమే, దేవుని మీదకి తిరుగుబాటు చేయటమే, దేవుని ఆజ్ఞలను ధిక్కరించటమే. అది జరిగిందా లేదా? ఇప్పుడు ఈ ధిక్కరించినటువంటి స్థితిలోని వీళ్ళు గనక పొరపాటున జీవవృక్ష ఫలాలను తింటే వీళ్ళు పాపంలోని నిత్యము బ్రతకాలి. కయ్యూను లాంటి దుర్మార్గులు, సొంత తమ్ముడు చంపిన కయ్యూనులు ఎంతమంది వచ్చాడో తెలిసేపటికి. ఒకవేళ పొరపాటున ఆ పండు గనక ఆ రోజు తినుంటే, ఏమంటే మన మధ్యలో ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో గనక చూస్తే. తల్లిని చెరిచేవాడు ఉన్నాడు, చెల్లిని చెరిచేవాడు ఉన్నాడు, బిడ్డలను చెరిచేవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఇలాంటి క్రూరులందరూ కూడా ఈ భూమి మీద సావు లేకుండా ఎప్పుడూ బ్రతుకుతూనే ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటి జీవితం వీళ్ళకి కాదు, ఒక కొత్త నిరీక్షణ వీళ్ళకి కావాలి. వీళ్ళకి కొత్త నిరీక్షణ కావాలి అని అంటే బెటర్ వీళ్ళకి శరీర మరణం అనేది కలిగిద్దాం. తరం వెంబడి తరం, కొత్త తరం వస్తూనే ఉంటుంది. వీళ్ళ తరం తర్వాత మరొకరు కొంతమంది వస్తారు. దానివలన బలత్కారంతో ఈ భూమి నిండిపోదు. కనుక ఏమంటే బలత్కారంతో నిండిపోదు కనుక దేవుని యొక్క కార్యక్రమం, ఒక రక్షణ కార్యక్రమాన్ని వీళ్ళకి ప్రపంచంలో ప్రవేశపెడదామని దేవుడు ప్రేమించి ఆ దినాన జీవవృక్ష ఫలాలను తీసివేసేసారండి అక్కడి నుంచి. ఇప్పుడు మీరు బాగా గమనిద్దాం. ఇప్పుడు ఎన్ని మరణాలు వచ్చేసినాయి? 2 మరణాలు వచ్చేసినాయి. ఒక మరణం చెప్పండి. ఒకటి శారీరకమైనటువంటి మరణం. వెరీ గుడ్. ఎక్కడొచ్చింది శారీరకమైన మరణం? బాడీకి వచ్చేసింది. బాడీ అనేది డెడ్ అయిపోతుంది. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మరణిస్తాం. ఈ మాట కొద్దిగా భయం వేసిద్ది, బాధ వేసిద్ది. బట్
యేసు ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆనందాన్ని కలిగించింది. ఎందుకు కలిగించిందో ఇంకొకసారి లోతుగా చూద్దాం. అర్థమవుతుంది కదా? మరణం అనేది మనిషిని భయపెట్టింది. మరణం అనేది దేవునికి ఇష్టం లేదు. మరణం అనేది దేవునికి శత్రువు, ఇటు మనిషికి శత్రువు. దేవుడు అనుకోనటువంటి, దేవుడు కోరుకున్నది కాదు ఇది. మనిషి పాపము చేసి ఆ మరణాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనుక ఈ మరణము మనిషికి, అటుపక్క దేవునికి కూడా శత్రువు. కనుక ఈ మరణంలో నుంచి శారీరకమైనటువంటి ఒక మరణం అనేది ఒకటి ఉంది, రెండోది ఆత్మీయ మరణం అనేది ఒకటి ఉంది. ఆత్మీయ మరణం అనేది ఒకటి ఉంది. ఆత్మీయ మరణం అంటే అర్థం ఏంటిది? దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం తెగిపోయింది, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది, దేవుని మీదకు తిరుగుబాటు చేసే స్వభావం మనిషిలోనికి వచ్చేసింది. దేని మూలంగా? పాపం మూలంగా. కాబట్టి ఆ పాపము దేవునికి మనిషికి మధ్యలో అడ్డుగా ఉంది. ప్రియమైన దేవుని పిల్ల, ఏముందమ్మా ఇప్పుడు? పాపము చేసిన ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు, దేవునికి శత్రువుగా మారినటువంటి పరిస్థితి. దేవునికి శత్రువుగా మారినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని జడ్జిమెంట్, దేవుని తీర్పు అనేది తప్పనిసరి. ఆ తీర్పులో దేవుడు ఇచ్చే శిక్ష కూడా తప్పనిసరి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది. అసలు మనం దేవుడి దగ్గరికి, అసలు నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడిని మనం ఎలా తెలుసుకోవాలి? నిజమైన దేవుడిని ఎలా కనుక్కోవాలి? నిజమైన దేవుడికి తగినట్టుగా మనం ఎలా బ్రతకాలి? అప్పుడప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒంటరితనంగా అనుభవించారా? అందరూ ఉంటారు అమ్మా, మన వాళ్ళు అందరూ ఉంటారు. కానీ మనం ఎలా ఉంటాం? ఏదో పోయింది, ఏదో వెతుకుతూ ఉంటాం. ఏం వెతుకుతున్నావో మనకు తెలియదు. బైబిల్ చెబుతుంది, ఆ వెతికేది ఎవరినో కాదయ్యా, నువ్వు వెతికేది నీ సృష్టికర్త అయిన దేవుణ్ణే. అది తెలుసుకోవాలి. స్పిరిచువల్లీ డెడ్. పాపం మూలంగా మనం ఏమైపోయినాం? ఆత్మీయ మరణం అనేది సంభవించింది. ప్రియమైన దేవుని పిల్లల, ఆత్మీయ సంభవం అనేది, ఆత్మీయ మరణం అనేది సంభవించింది. కనుక ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో, దేవుణ్ణి దూరం చేసుకోవటం అంటే ఎంత బాధాకరం అండి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎందరినో వెలిగించటం కోసం యేసు ప్రభువుల వారు ఈ మరణాన్ని ఆయన మహిమ కొరకు వాడుతున్నారండి. ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రియమైన వారు, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఏమంటున్నారండి యేసు ప్రభుల వారు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. దేవుని మహిమ కొరకు వచ్చింది అని అంటున్నారండి. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఇప్పుడు లోపల ఎన్ని రోజులు అయిపోయిందని చెప్పినాను అప్పటికే? 4 days గడిచిపోయింది. 4 days ఎవరన్నా డెడ్ బాడీని పెట్టుకుంటారు ఇంట్లో? 4 days తర్వాత ఏమైపోద్ది అమ్మా? 4 రోజుల తర్వాత ఏమైపోద్ది కామన్గా అమ్మా? ఎంత మంచి గ్లామరస్గా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, చచ్చినటువంటి ఆ బాడీని ఏమంటారు? శవం అంటారు. ఏమంటారు? శవం అంటారు. ఆ శవాన్ని ఎవ్వరు ఉంచుకోరు. శవాన్ని తీసుకపోయి వీలైనంత తొందరగా దాన్ని ఇంట్లో నుంచి తరలిద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఆ ఏడుపులు, ఆ వాసనలో ఒక పక్క ఏడుస్తూనే ఉంటుంటారు, ఇంకొక పక్క తొందరగా తీసేద్దామని తొందరపడుతూనే ఉంటుంటారు. వీళ్ళు 4 రోజులు అయిపోయింది. అప్పుడు 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత ఆల్రెడీ ఎక్కడుంది? 4 రోజులు ఈ శవం ఎక్కడ పెట్టేశారు? 4 రోజులు ఆల్రెడీ సమాధికి చేరిపోయింది. ఎక్కడ చేరిందమ్మా? ఇది సమాధికి చేరింది. సమాధికి చేరినటువంటి శవం చనిపోయిందా లేదా? అది చనిపోయింది. చనిపోయిన వారిలోని మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు? ఆకలేసిద్దా? 4 రోజులు ఉన్నాడు. ఎవరు? లాజర్ గారు. ఎక్కడున్నాడు? సమాధిలో చచ్చిపోయినటువంటి ఆ శవాన్ని లోపల పెట్టేశారు. ఈ 4 రోజులలోని రోజు అంతకుముందు 3 పూట్ల ఆకలేసేటటువంటి అతనికి ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది. ఆకలి లేదు. దప్పికుందా? దప్పిక లేదు. ఎవరైతే ఆత్మీయంగా ఈరోజు మన మధ్యలో చనిపోయి ఉన్నారో వాళ్ళు చర్చిలోనికి వస్తారు, ప్రార్థన చేస్తారు, తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, వందనాలు చెబుతారు, సంఘంలోని కానుకేస్తారు, అన్నీ చేస్తారు. బట్ దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్.
ఆత్మీయంగా చచ్చిపోయారు. ఎందుకు? శారీరకపరమైనటువంటి ఆలోచనలతో. నోటితో ఒక మాట చెబుతారు, హృదయంతో ఇంకొకటి చేస్తారు. దేవుడు ఉన్నాడని నోటితో ఒప్పుకుంటారు, వాళ్ళ బ్రతుకు మాత్రానికి దేవుడు ఉన్నట్టుగా బ్రతకరు, దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా బ్రతకరు. అర్థమవుతుంది కదా మీకు? అలాంటి వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళు. భౌతికంగా చనిపోయిన వాడికి ఎలాగైతే ఆకలి ఉండదో, భౌతికంగా చనిపోయిన వాడికి ఎలాగైతే దప్పిక ఉండదో, ఆత్మీయంగా చనిపోయిన వాడికి కూడా ఏముండదు? ఆకలి ఉండదు. దేవుని గూర్చి తెలుసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడికి నన్ను నేను అప్పచెప్పుకోవాలి, దేవుడిచ్చే జీవజలం ఏంటి, అసలు దేవుడి గురించి ఆలోచన ఏమీ ఉండదు. ఆదివారం మాత్రానికి ఎలా ఉంటారు? చాలా భక్తిపరుల్లా ఉంటారు. సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా సజీవంగా, దేవునిలో సజీవంగా లేరు. అర్థమవుతుంది కదా మీకు? దప్పిక అనేది లేదు, ప్రార్థన చేద్దామన్న ఆలోచన రాదు. రెండోది చచ్చిపోయినటువంటి శవం లోపల ఏమైనా పనులు జరుగుతాయా? శవానికి ఏమైనా అది పనులు ఏమైనా చేసిద్దా? ఏ పని చేయదు, నిర్జీవంగా అక్కడే పడి ఉంటుంది. సంఘంలోకి వచ్చి అయితే కూర్చుంటున్నాం, దేవుని రాజ్యం గూర్చినటువంటి పనులు కానివ్వండి, దేవుని సంగతులను గూర్చినటువంటి పనులు, దేవుని విశ్వసించాలని, దేవునికి ప్రార్థన చేయాలని, దేవుని వాక్యం వినాలి అని, నా పద్ధతి మార్చుకోవాలని, దేవుడు అని ఆయన చూస్తున్నాడని, నా హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు, సమస్తము కూడా ఆయనకు తెలుసు. నేను దాచిపెడితే అలా ఆయనకు అన్నీ తెలిసిపోయినాయి కదా అన్న భయం వీళ్ళలో ఉండదు. ఎందుకు? దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయ మరణంతో వాళ్ళు కొట్టుమెట్టాడుతూ ఉన్నారు. ఆత్మీయ మరణంతో ఏమైపోతున్నారు? వాళ్ళు కొట్టుమెట్టాడుతూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి ఈ శవానికి ఏమొచ్చిందంటే వాసన వచ్చేసింది. వాసన వచ్చేసింది. ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఒకే ఆలోచనలో పడిపోయారు. మన వాళ్ళందరూ కూడా మనకు పరలోకం రావాలి అని అంటే, మనకు నిత్య జీవం రావాలి అని అంటే, మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. పేదలకు దుప్పట్ల పంచి పెడదాం, పేదలకు అన్నం పెడదాం, దిక్కులేనటువంటి వారికి దయ చూపిద్దాం, విధవరాళ్ళకు తోడుగా ఉందాం, అది చేద్దాం, ఇది చేద్దాం. వెరీ గుడ్. ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పడం లేదు, కానీ అవి నిన్ను ఆత్మీయంగా మరలా తిరిగి బ్రతికించలేవు అన్న నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు కానుకేస్తే చాలామంది అంటారు, గుడికి రండయ్యా అని అంటే, కానుక పంపిస్తానండి, నాకు ఈరోజు కుదరదులేండి. నువ్వు కానుక పంపిస్తే నీ కానుక కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినావు. నువ్వు ఇచ్చిన కానుక నిన్ను ఆత్మీయంగా మరలా సజీవంగా నిలబెట్టలేదు, జీవం అనేది నింపలేదు ప్రియమైన దేవుని పిల్లల. కనుక ఇక్కడ లోపల ఉన్నటువంటి శరీరం లోపల ఇంకా ఆలోచన ఉండదు. పక్కన ఎవరున్నారో తెలియదు. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారి పరిస్థితి, ఈ లోకంలోనే అందరూ ఉంటారు, కానీ దేవునితో సమాధానం ఉండదు, దేవుని గురించినటువంటి ఆలోచన అనేది ఉండదు, ఎప్పుడూ మనస్సు ప్రశాంతత అనేది ఉండదు లోపల. ఎందుకు అనంటే దేవుణ్ణి దూరం చేసుకున్నారు ప్రియమైన వార్ల. లోకంలో ఉన్నటువంటి ఆశలలో కొట్టుమెట్టాడుతున్నారు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు బ్రతకాలి అని అనుకుంటున్నారు. ఈరోజు ఇల్లులు కట్టుకుంటే ఆశీర్వాదం, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు అన్నటువంటి ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి స్థితి. బాగా ఆరోగ్యంగా ఉంటే మేము అందరం కూడా మేము దేవుడు నన్ను బాగా దీవించాడు, ఇది కాదండి దేవుడు కోరుకునేది. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి శరీరానికి మరలా దాన్ని నిలబెట్టేటటువంటి శక్తి కావాలి. చచ్చిపోయినటువంటి ఆత్మ, దేవుని నుండి వేరుపరచబడినటువంటి ఈ ఆత్మ, దేవునితో వైరం కలిగినటువంటి ఈ ఆత్మను మరలా దేవునితోని అనుసంధానం చేసేటటువంటి ఒక పరిశుద్ధుడు మనకు కావాల్సిందే. మనకి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎందుకు ఇలా లోకంలో కొట్టుమెట్టాడుతున్నాడు అని అంటే, కారణం దేవుడు లేడు, దేవుడు భయం లేదు, దేవుడి కోసం బ్రతకాలన్న తపన లేదు. వాళ్ళకి దేవునితో సమాధానం, దేవునితో సంబంధం అనేది తెంచుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఏం తెంచుకున్నారు? దేవునితో సంబంధం తెంచుకున్నారు. ప్రతి చిన్న విషయానికి భయపడతారమ్మా, ప్రతి చిన్న విషయానికి భయపడిపోతారు. మనం జనరల్గా ఆలోచించేది ఏంటిది? ప్రతి ఒక్కళ్ళు కూడా, అమ్మయ్య దేవుడి దయ వల్ల ఈ కరోనాలోనే నన్ను దేవుడు బాగా దీవించేశాడు,
కరోనా వల్ల అతను చచ్చిపోయాడు, క్యాన్సర్ వల్ల ఇతను చచ్చిపోయాడు, యాక్సిడెంట్లో వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, ఎవడెవడో చచ్చిపోయాడు అంటున్నా. వన్ డే అది నువ్వే చూడాలి. అది ఖచ్చితంగా నీకు వచ్చిద్దని అనుకుందా? నీకు వచ్చిద్దని అటువంటి ఆశ ఉందా? నాకు కూడా ఇది సంభవించింది, నాకు కూడా ఇది సంభవించింది. మరణం అనేది నాకు కూడా సంభవించింది. మరణం సంభవించడానికి, శరీరానికి సంభవించడానికి ముందు అయ్యో నేను అసలు దేవుణ్ణి పొందుకున్నానా, దేవుణ్ణి నేను పొందుకోలేదా, దేవునితో నా సంబంధం ఏమైపోయింది, దేవునితో నా సంబంధం తెగిపోయిందా, దేవునితో నా సంబంధాన్ని తెంచేసుకున్నానా, నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నానా అన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉండదో ప్రియమైన వారలారా, వాళ్ళు మరలా కూడా ఆలోచించుకోవాలండి. ఆత్మీయంగా మరలా తిరిగి లేవాలి అని అంటే, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారిని మరలా జీవంతో నింపాలి అని అంటే, ఈ ప్రపంచంలో ఒకే ఒక కార్యక్రమం. ఆత్మీయంగా మరణించినటువంటి, ఇది కులాలకు సంబంధించింది కాదు, ఇది మతాలకు సంబంధించింది కాదు, నీ విశ్వాసాలకు సంబంధించింది కాదు. మనిషి అన్నవాడు ఎవరి కోసం సృజించబడ్డాడు? దేవుడు కలిగించుకున్నటువంటి ఆయన స్వరూపం, ఆయన పోలిక మనిషి, దేవుని కోసం బ్రతకాల్సినటువంటి మనిషి దేవునితో సంబంధాన్ని తెంచుకున్న ప్రతి ఒక్కడూ కూడా దేవునితో సమాధానాన్ని కోల్పోయిన వాడండి. ఆ జీవితం ప్రశాంతత ఉండదు. అందుకోసం ఈ తాగుళ్ళు, తిరుగుళ్ళు, ఏమంటే ఈ డ్రగ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవునితో సహవాసం పోయిందండి మనకి. ఏమైపోయిందమ్మా? దేవునితో ఫెలోషిప్, దేవునితో సమాధానం అనేది పోయింది. ఆ దేవునితో సమాధానం మరలా ఆ తెగిపోయినటువంటి బంధాన్ని మరలా పునరుద్ధరించటం కోసం వచ్చినటువంటి ఒకే ఒక మహానుభావుడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 10వ వచనం. ఎలా ఉన్నామంటమ్మా మనం? ఎవరికి శత్రువులం? దేవునికి శత్రువులు. ఎందుకు శత్రువులు? మనకు ఎప్పుడన్నా ఈ మాట అనిపించిందా మనకి? నేను శత్రువు ఉండటం ఏందయ్యా, నేను పండుకునేటప్పుడు మోకరించేసి ప్రార్థన చేసుకుంటాను, అన్నం తినేటప్పుడు ఎట్లా అనుకుంటాను, దేవా థ్యాంక్ యూ అని అంటుంటాను, మళ్ళీ పొద్దున్నే లేవంగలోనే నా పనులన్నిటికీ కూడా నేను ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను. మరలా నేను దేవుడికి శత్రువుని ఏంది అని అనుకుంటున్నారేమో. అప్పుడే చేస్తాను. తర్వాత ఒక్కసారి బయటికి పోయిన తర్వాత దేవుడికి ఆయన ఉన్నాడు అన్న సంగతి లేదండి. మనకు తెలియనటువంటి, నేను ఇయర్లీ ఒక్కొక్కసారి నా బాడీని, ఏమంటే మాకు ఆఫీస్లోని ఇన్సూరెన్స్ కొంత డబ్బులు ఇస్తారు ఈ బాడీ చెకప్ కోసం అని. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఫుల్ బాడీ స్కాన్ చేస్తాడు. ఫుల్ బాడీ స్కాన్ చేసేసేసి, సార్ మీకు అక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది, దీంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఈ తిండి మానేయండి, అది చేయండి, ఇది చేయండి అంటాడు. అతను స్కాన్ చేసి అంతవరకు నా యొక్క యథాస్థితి నాకు తెలియలే. దేవుడు స్కాన్ చేసి చూస్తే ఆయన నీకు చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, యూ బికేమ్ మై ఎనిమీ, నువ్వు నాకు శత్రువుగా మారిపోయి నా మీద తిరుగుబాటు చేయటం. దేవుణ్ణి విడిచిపెట్టడమే పెద్ద తిరుగుబాటు అండి. అంటే దేవునికి సమయం ఇవ్వకపోవటమే పెద్ద తిరుగుబాటు. దేవుణ్ణి పట్టించుకోకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలామంది అంటుంటారండి, ఆయన చాలా మంచోడండి, ఆయన తాగితే అసలు ఎవడ జోలికి పోడు, తాగటమే పెద్ద తప్పు, తాగితే ఇంకెవడ జోలికి పోవడం అంటాం ఏంటి? దేవుడికి వ్యతిరేకమైనటువంటి అలవాట్లు నీ జీవితంలో రావటమే తప్పు. మనం భూమి మీద పాపాత్ములుగా ఉండగా, దేవునికి శత్రువులుగా ఉండగా, దేవుణ్ణి మనం అడిగితే చేయలేదంటమ్మ. అందరూ నా పిల్లలే కదా, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేసేసారు, అయినా కూడా వాళ్ళు వెళ్ళేటటువంటి ఆ గమ్యస్థానం నరకం, చాలా ప్రమాదకరం. నా బిడ్డలు ఎవరో అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఒక రక్షణ మార్గాన్ని ఇద్దాము అని దేవుడు ఏం చేశాడంటమ్మా? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆ మరణం ద్వారా మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చేసాడంట. ఏంటా ఛాన్సు? దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా
రక్షింపబడుదుము. అంటే మనకి దేవునితో తెగిపోయిన సంబంధం మరలా పునరుద్ధరించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలా ఆయన సిలువలోని అలా మధ్యలో వేలాడి నీ శిక్షను నా శిక్షను తన భుజాన వేసుకొని నీ పాపాలన్నింటినీ కడిగి, ఏమంటే మనలో చిన్న పాపం ఉన్నా కూడా దేవుని రాజ్యానికి మనం అర్హులం కాదు. చిన్న పాపం చాలు, చిన్న పాపం ఉన్న మనల్ని పరిశుద్ధంగా 100% పరిశుద్ధంగా కడిగి నీ పాపాలన్నీ కూడా నా మీద వేసుకుంటున్నాను, నా రక్తంలో నీకు ప్రోక్షణ అనేది ఇస్తూ ఉన్నాను, కాబట్టి నీ చెయ్యి ఇచ్చేసేయి, పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి నీ కుమారుని నీతో అనుసంధానం చేస్తున్నాను. ఎంత గొప్ప సంగతి అండి. ఇంకా దాని మాటలు ఇంకా కనుక చూస్తే 8వ వచనం కూడా చూడండి, ఇంకా మంచి మాట ఉంటుంది. 8వ వచనం అమ్మ, 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అమ్మా, మృతమైపోయినటువంటి మనలను, పాపాత్ములైనటువంటి మనల్ని చూసి ఆయన కోప్పడటం లేదండి. మనం పాపాత్ములుగా ఉన్న తప్పిపోయినప్పటికీ కూడా మనల్ని ఎంత ప్రేమిస్తే మనల్ని మరలా తిరిగి పేరు పెట్టి పిలుస్తున్నారమ్మా, మనల్ని మరలా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆయన ప్రేమ ఏంటో కనబడుతుంది. ఆయన ప్రేమ వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే మనకి ఎక్కడా నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మరలా చచ్చిపోయినటువంటి ఆత్మలను మరలా బ్రతికించాలి అని అంటే, చచ్చిపోయిన శరీరాన్ని ఎలాగైతే తిరిగి లేపాలో చచ్చిపోయినటువంటి ఆత్మను మరలా తిరిగి నిలబెట్టాలి అని అంటే, ఇప్పుడు మరణించినోడికి ఎవరికైనా ఏం కావాలమ్మా? చచ్చిపోయినోడికి ఏం కావాలి చెప్పండి? చచ్చిపోయిన హాస్పిటల్లోని చచ్చిపోతారండి అని అంటే చాలు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, మేము ఆస్తులు అమ్మేస్తామండి, అది అమ్మేస్తామండి, ఇది అమ్మేస్తామండి, మీరు ఎలాగైనా సరే తన బ్రతికించండి అని అడుగుతున్నామే. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి నిన్ను నన్ను బ్రతికించటం కోసం యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చి, శరీరం చచ్చిపోతే దాన్ని లేపుతాను, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి నిన్ను కూడా లేపుతాను, కారణం నేనే పునరుత్థానమును జీవమును. జీవం ఎవరికి కావాలి? చచ్చిపోయిన వాళ్ళకి కావాలండి. జీవం ఎవరికి కావాలి? చచ్చిపోయినటువంటి వాళ్ళకి కావాలి. నిత్య జీవం అనేది అమ్మా ఎవరిలో ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది. వెరీ గుడ్. ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు నువ్వు నిత్య జీవం నీకు కావాలా వద్దా? నీకు కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒక ధనవంతుడు వచ్చేసేసరికనే నిత్య జీవం పొందటం కోసం నేనేం చేయాలయ్యా అని అడిగిండండి. ఒక ధర్మశాస్త్ర బోధకుడు అడిగిండు. చాలామంది అడిగారు ఆయన. ధర్మశాస్త్ర బోధకుడితో చెప్పాడు, ఏమై ధర్మశాస్త్రం చదువుతున్నావు కదా, ధర్మశాస్త్రం ఏం చెబుతుందో చెప్పాడు. నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను ముందుగా నీ దేవుణ్ణి ఏమంటే ఆయన్ని పూజించు. రెండోది నిన్ను వలే నీ పొరుగు వారిని. ఈ రెండు సాధ్యమైతాయా? మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరన్నా మీరు చేయగలుగుతారా? పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి స్తుతించగలిగిన వాడు ఏ ఒక్కడో లేడు. ఎందుకంటే మనం అందరం కూడా ఎవరం? పాపాత్ములు. ప్రియమైన దేవుని, మనం అందరం ఎవరం? పాపాత్ములు. మనందరి పాపాన్ని ఏమంటే ఆయన కడగటం కోసం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును ఎవరి మీద మోపాడంటమ్మా? మనందరి దోషమును యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద మోపేశాడు. ఇది మీకు ఒక గొప్ప అవకాశం. ఇది తెలుసుకోలేదో?
నేను ప్రార్థన చేసుకొని నేను పరలోకం సంపాదించుకుంటానండి, నేను బైబిల్ బాగా చదువుకుంటానండి. వెరీ గుడ్, నువ్వు చదువుకో. కానీ వాటి వలన నువ్వు పరలోకం రావు. నీకు పరలోకం రావాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, ఆ సిలువే. ఆ సిలువలో యేసుక్రీస్తును చూడాలి. ఎందుకనంటే ఆ సిలువలో గనక ఆయన గనక నీకు మారుగా శిక్షను తీసుకోకపోతే నీకు పరలోకం ఎన్నడూ రాదు. నీకు మారుగా గనక ఆ దోషాలన్నీ ఆయన మొయ్యకపోతే నీకెన్నటికీ కూడా పరలోకం రాదు. కాబట్టి నీ సొంత క్రియల వలన ఎవరు కూడా, అమ్మా నేను ఇక్కడ వాక్యం చెబుతున్నాను కాబట్టి నాకు పరలోకం ఎవరు, మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు కాబట్టి మీకు పరలోకం ఎవరు. మనకు పరలోకం రావాలి అని అంటే ఏకైక మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగనటువంటి యేసుక్రీస్తును పాపముగా చేసేశారు. నువ్వు చేసిన వ్యభిచారం ఇప్పుడు ఎవరి మీద ఖాతాలోకి పోయింది? ఆయన చేసినట్టుగా పోయింది. నేను చేసినటువంటి పాపం ఎవరి ఖాతాలోకి పోయింది? ఆయన ఖాతాలోకి పోయింది. నేను చేసినటువంటి దొంగతనం, నేను చేసిన వ్యభిచారం, నేను చేసినటువంటి అబద్ధాలు, నేను చేసిన ప్రతి పాపం కూడా ఇప్పుడు ఎవరి ఖాతాలోకి పోయింది? యేసుక్రీస్తు తీసుకున్నాడండి. అయ్యా నేను చేశానయ్యా ఆ పాపాలు, రవి చేయలేదు. సబ్స్టిట్యూషన్, ఇప్పుడు ఇద్దరిని కూడా ఎక్స్చేంజ్ చేసేసాడండి. నా పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి అంతా కూడా ఎవరికి ఇచ్చేశాడు? నాకు ఇచ్చేశాడు. అలా ఇవ్వటం వలన నా రికార్డులలో ఉన్న పాపాలన్నింటినీ కూడా దేవుడు క్లీన్ చేసేసాడండి, మొత్తం చెరిపేసేసాడు. ఇప్పుడు గనక రవి ముఖం చూస్తే ఎవరు కనపడుతున్నారు? పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు జీవితం నాలో కనపడుతుంది. నాలో కనపడాలి అంటే, నీలో కనపడాలి అంటే నువ్వు ఒకటి చేయాలమ్మా. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ముందు ఆయన వైపుకు తిరగాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వేం చేయాలి? నువ్వు ఆయన వైపుకు తిరగాలి. ఆయన వైపుకు తిరిగి, ఇదిగో నేను పాపాత్ముడను, నేను పాపాత్మురాలను అందరం చెబుతాం. కానీ మనస్ఫూర్తిగా చెప్పటం, నీ హార్ట్ఫుల్గా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తండ్రికి మొరపెట్టి చెప్పు. నీ తండ్రికి, అయ్యా నేను నిజంగానే పాపాత్మురాలనయ్యా, నేను నిజంగానే పాపాత్ముడినయ్యా, నేను నిజంగానే పాపాత్ముడిని. నా పాపాలు అయ్యా నాకు నేను వాటిని పరిశుద్ధపరచుకోలేను. నాకు మారుగా నా ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ సిలువలో మరణించాడు కదా, నాకు మారు మనసు ఇవ్వయ్యా, నా పాపాలను ఒప్పుకునేలాగా చెయ్యండి. ఆ యేసుక్రీస్తుని నేను విశ్వసిస్తున్నానయ్యా, యేసుక్రీస్తుని నేనేం చేస్తున్నాను? విశ్వసిస్తున్నానయ్యా. నా పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధత నాకు వచ్చేసింది కాబట్టి నేను ఆయన విశ్వసిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితంలో నా ఇష్టానుసారంగా బ్రతికాను నేను. ఇప్పటి వరకు కూడా ప్రతి నిర్ణయం కూడా నాకు అనుకూలంగా, నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఇప్పుడు నేను అలా కాదయ్యా. నా యజమానుడిగా ఎవరిని తీసుకోబోతున్నాను? నా యజమానుడిగా యేసుక్రీస్తుని తీసుకోబోతున్నాను. ఎందుకంటే తన విలువైన పరిశుద్ధమైనటువంటి రక్తంతో పెట్టి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందే. నేను 4-5 పడవల మీద కాళ్ళు వేస్తానండి, గుళ్ళో ఉన్నప్పుడు దేవుడి కోసం భక్తిగా ఉంటాను, బయటికి పోతే నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అని అంటే మాత్రానికి నువ్వు ఖచ్చితంగా కూడా నరకానికి పోతున్నావని. నువ్వు నరకంగా పోవటం దేవునికి ఇష్టం లేదు. కానీ నువ్వు గనక నేను నరకానికే పోవాలని నీ పద్ధతి మార్చుకోకుండా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుడు గౌరవిస్తాడు. నేను బలవంతంగా కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడడు. కానీ నువ్వు గనక నిజంగా మారాలి అని అనుకుంటే దేవునికి పోయి, అయ్యా నేను మారాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదే, నేను మారాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను, నా చేత కావట్లేదే, నేను బ్రతకాలని అనుకుంటున్నాను, నా చేత కావట్లేదే. దేవునికి మొరపెట్టు ప్రియమైన సహోదరి సహోదరుడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మను గిఫ్ట్గా ఇస్తాడండి. పరిశుద్ధాత్ముడు గనక నీలోనికి వస్తే నీ పాపాలేంటో ఒప్పుకునేలాగా చేస్తాడు. నిన్ను సిగ్గుపరచడానికి కాదు, నిన్ను అవమానపరచడానికి కాదు, నీ పాపాలన్నింటినీ కొట్టివేయటం కోసం, నిన్ను పరిశుద్ధంగా మార్చి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాసుకోవటం కోసం. ఒక్కసారి కనుక నీ పేరు దాంట్లోకి వెళ్ళిందా, నువ్వు నిత్య జీవం అనేది. నిత్య జీవం ఎంత టైం పట్టింది మనకి? నిత్య జీవం రావడానికి ఎంత టైం పట్టింది? ఇప్పటి నుంచి చచ్చిపోయిన దాకా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఎప్పుడో ఒక వారాల తర్వాత, సంవత్సరాల తర్వాత చాలామంది కూడా న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకుని ఉంటారు.
ఈ కొత్త సంవత్సరంలోని మేము ప్రారంభంలో ఉన్నాము, దేవుని కోసం నేను ఇది చేయాలి అది చేయాలి అనుకున్నారు. వెరీ గుడ్. మీకు ఒక్క రహస్యం చెబుతున్నాను. మీరు నిత్య జీవం పొందాలంటే ఒక్క సెకండ్ చాలు. మనస్ఫూర్తిగా దేవుని తట్టుకు తిరిగి, నాయనా నాకు మారు మనసును ప్రసాదించని ఒక నిర్ణయాన్ని తీసుకొని, ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా లోకంలో తిరిగి ఎలా బ్రతుకుతున్నాను, నేను అలా బ్రతికితే గనక నాశనంలోకి వెళ్ళిపోతాను అన్న సంగతి నాకు అర్థమైపోయింది. నేను మరలా తిరిగి వెనక్కి తిరుగుతున్నాను. దేవా, నేను నీ వైపుకు రావాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి. పరిశుద్ధాత్ముడా, నువ్వు నాలో ఉండు. నాలో ఉన్నటువంటి పాపాన్ని ఖాళీ చేసేసి పరిశుద్ధతను నాలో నింపు. యేసుక్రీస్తు నాలో నివాసం చేసేటట్టుగా నన్ను సిద్ధపరచు. యేసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చిన మరుక్షణాన నేను ఒక నీతిమంతుడిని, నేను ఒక పరిశుద్ధుడిని, నేను నిత్య జీవానికి వారసుడిని, నేను పునరుత్థానానికి అర్హుడిని. దేన్ని బట్టి? నువ్వు చేసే ప్రార్థనల బట్టి కాదు, నువ్వు యేసుక్రీస్తును సంపాదించుకున్న దానిని బట్టి. ప్రియమైన సహోదరి డోంట్ వరీ, తర్వాత నువ్వు బ్రతకలేనేమో అన్నటువంటి ఆలోచన వద్దు. నీకు అలాంటి ఆలోచన వద్దు. నీకు దేవుడు ఖచ్చితంగా కూడా సహాయం చేస్తాడు. నీలో ఎన్నో మార్పులు నీ జీవితంలో సంభవిస్తాయి. ప్రియమైన సహోదరి అమ్మా, మీకు ఇప్పటి వరకు కూడా మరలా చెబుతున్నాను, ఇప్పటి వరకు కూడా మనం బాప్తిస్మం తీసుకున్నాం. మారు మనసు నిజంగా పొందామా? మారు మనసు అనేది బయటికి కనపడేది కాదండి, ఎవరికి వారికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి ఆ జీహ్వ, దేవుని పట్ల ఆకలి, దేవుని కోసం బ్రతకాలన్న తపన నీలో కనుక రావటం లేదంటే ఇంకా కూడా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నావేమోనమ్మ. ఇదే సరైనటువంటి సమయం. రేపు ప్రార్థన చేద్దాం కాదు, ఇప్పుడే, రైట్ నౌ, ఈ క్షణాన యేసుక్రీస్తు నీ జీవితంలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అనుమతితో నువ్వు గనక అంగీకరించి, నా ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను నీ మీద వేసుకొని నీ రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధత పరిచాను అన్నావు కదా, నా జీవితంలోనికి రాయ. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ క్షణాల నుంచి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను నా కోసం బ్రతకాలనుకోవటం లేదు. నా మొదటి ప్రాధాన్యత మీరే యేసయ్యా. నేను మీకోసం బ్రతకాలి అని అనుకుంటున్నాను. మీ సహాయంతో, మీరు సహాయం చేయలేకుండా నేను ఎప్పటికీ కూడా బ్రతకలేను. యేసు ప్రభుల వారు చచ్చిపోయినటువంటి శవాన్ని సమాధిలో పెట్టి, సమాధి బయట ఉండి ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాళ్ళందరినీ చూసి, మీరందరూ కూడా జీవం పొందాలి అని అంటే, మీరందరి శరీరాలు ఖచ్చితంగా చచ్చిపోతాయి, ఆ శరీరాలు మరలా తిరిగి లేపబడాలి అని అంటే, ఆ శరీరాలకు మరలా పునర్జీవితాన్ని ఇచ్చేటటువంటి పునరుత్థానాన్ని నేనే, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి మీ ఆత్మలను తిరిగి మరలా దేవునితో సమాధానపరిచి నిత్య జీవాన్ని ప్రసాదించే జీవాధిపతిని నేనే అని చెప్పటం కోసం యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చారండి. మీరు ఒకటి గమనించారో లేదు, ఇక్కడ ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు ఒక వండర్ అనిపించేసింది. అసలు ఇలాంటి చాలామంది చేశారు కదా, చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చేశారు కదా, యేసు ప్రభుల వారు చేసినటువంటి గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే ఒక మహా గొప్పదైనటువంటి సంగతి ఉందండి. పాత నిబంధనలో కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపారు కదమ్మా. ఎవరెవరు లేపారు చెప్పండి? ఏలియా గారి కాలంలోనే ఒకళ్ళని లేపారు, అవునా కదమ్మా? ఏలియా గారి కాలంలోని ఏలియా గారు మరి ఆ వాగు దగ్గర నీళ్ళు ఎండిపోతున్నాయి, ఏలియా నువ్వు పోయి సారేపత ఊరికి పోయి ఆ విధవరాలు ఇంట్లో ఉండు అంటే, విధవరాలు కొడుకు చనిపోతే ఏలియా గారు ఏం చేశారు? ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టి నాయనా, ఈ బిడ్డ బ్రతకకపోతే గనక జీవాధిపతి అయినటువంటి మీకు చెడ్డ పేరు వచ్చింది అయ్యా, నా ప్రార్థన, నా మొరను ఆలకించండి అయ్యా అని చెప్పి బ్రతిమలాడి అతన్ని బ్రతికించాడు. కానీ అతను సమాధిలో పెట్టబడలేదు. చచ్చిపోయినటువంటి శవాన్ని మంచం మీద నుంచి మరలా తిరిగి బ్రతికించేశాడు. నెక్స్ట్ ఎలీషా గారి కాలంలో 2 సంభవించింది అమ్మా. ఎలీషా గారి కాలంలో కూడా 2 సంభవించింది అమ్మా. ఏమేంటి? సూనేమీరాలు, ఆమె కొడుకు కూడా చచ్చిపోతే ఆమె తొందరగా వస్తూ ఉంటుంటే ఇతను వచ్చేసాడు, యెహోవా నా దగ్గర ఏదో దాచాడు, ఆమె ఎందుకో ఇంత తాపత్రయపడుతుంది, ఆమెకు ఎదురుగా నువ్వు దండం పట్టుకొని వెళ్ళవయ్యా అని గేహజీకి చెప్పాడు. ఆమె అయినా సరే ఏం దగ్గరికి వచ్చేసి, నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళనయ్యా, అసలు నేనా అడిగింది కొడుకు కావాలని, నువ్వు అంతటి నువ్వు కాదు కొడుకు కావాలని ఇచ్చేసింది. ఆ కొడుకు ఇప్పుడు మరణం అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? లోపలికి పోయి శవం ఎక్కడికి పోలే? సమాధిలోకి పోలే. సమాధిలోకి పోనటువంటి ఆ శవాన్ని ఎలీషా గారు ప్రార్థన ద్వారా కూడా మరలా లేపటం జరిగింది. ఎలీషా గారే చచ్చిపోయారు.
అతని ఎముకలు కుళ్ళిపోయినాయి. ఒకానొక సమయం వచ్చేసరికి ఎవరో చూసి ఒక శవాన్ని తీసుకొని పోతున్నారు. ఆ శవాన్ని దబాదబా తీసేసేసి ఎవరి సమాధిని ఓపెన్ చేశారు? ఎలీషా గారి సమాధిని ఓపెన్ చేసేసారు. అతని యొక్క ఎముకలు ఈ శవానికి తగలంలోనే ఈ శవం కూడా లేచేసి మళ్ళీ బ్రతికింది. ఇక్కడ మూడిట్లలో మీకేమర్థమైంది? చచ్చిపోయిన వాళ్ళు అయితే లేచారు, కానీ సమాధిలో పెట్టబడలే, సమాధిలో కొల్లబడలేదు. ఇప్పుడు లాజరు ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు డెడ్ బాడీ లోపల ఉంది. 4 రోజులు అంటే ఏముంటాయమ్మా? ఆల్రెడీ డీకంపోజిషన్ స్టార్ట్ అయి ఉంటుంది. వాసన పట్టడం, ఒబ్బటం ఇవి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఈ సంఘటనలోని యేసు ప్రభువుల వారు, నాయనా నీకు మొరపెడుతున్నానయ్యా, నా తండ్రి అని అడగటం లేదు. నా మొర ఎప్పుడూ నువ్వు ఆలకిస్తావయ్యా. మనం నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి జీవాధిపతులం. తండ్రిలో నిత్య జీవం ఉంది, కుమారుడైన క్రీస్తులో నిత్య జీవం ఉంది, పరిశుద్ధాత్మలో నిత్య జీవం ఉంది, అందరిలో కూడా నిత్య జీవం ఉంది. మనలోనే పోటీలు ఎక్కువైపోయినాయండి. మన దేవుడు ఒక్కడే అమ్మా. మన దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ముగ్గురులో బయలుపరచబడ్డాడు. ఆ ఒక్క దేవుడు ఒంటరివాడు కాదు. ఆ ఒక్క దేవుడు ఒంటరివాడు కాదు. ఆ ఒక్క దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులలో బయలుపరచబడ్డాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురులో ఎవరెక్కువ అని కొట్టుకొని చచ్చిపోతున్నారండి ఈ మధ్య. ముగ్గురులో ఎవరెక్కువ? వాళ్ళు ముగ్గురు సమానమని వాళ్ళు చెబుతూ ఉంటుంటే అమ్మా, వాళ్ళు ముగ్గురు సమానమని చెబుతున్నారు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని రక్షించుకోవటం కోసం పరలోకాన్ని విడిచినటువంటి ఆ దైవం భూమి మీద శరీరధారిగా వచ్చారు. శరీరధారిగా వచ్చినటువంటి యేసు ప్రభువు ఆయన జీవాధిపతి. ఆయన ఎవరు? జీవాధిపతి. చచ్చిపోయిన శవాన్ని లేపగలరు, చచ్చిపోయిన ఆత్మను మరలా జీవింపజేయగలిగినటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పరిచయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవటం కోసం ఆయన మనుష్య కుమారుడని ఒకసారి, దేవుని కుమారుడని రెండోసారి ఇలా రాయటం అనేది జరిగింది. ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు కనుకనే ఆ శవాన్ని లోపల పెట్టి బయట ఉన్నటువంటి మార్తతో చెబుతున్నారు, అమ్మా అంత్య దినాన పునరుత్థానమందు లేపబడటం కాదు, ఈ క్షణాన రైట్ నౌ నేనే పునరుత్థానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసముంచు వాడు మరణించినను వాడు బ్రతుకును. వండర్ఫుల్ కదండి. లోపల ఉన్నటువంటి శవాన్ని గట్టిగా కేకేసి పిలుస్తున్నాడండి. చూడండి ఒకసారి 11వ అధ్యాయము 39వ వచనం ముందుగా చూద్దాం. యేసు ప్రభువుల వారు అంటున్నారు, రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ఏమంటే ఆమెకు కూడా 4 రోజులు అయిపోయిందయ్యా, బాడీ ఆల్రెడీ కుళ్ళిపోయి ఉంటుంది, వాసన వచ్చి ఉంటుంటుంది, పురుగులు బట్టి ఉంటాయి. ఈ టైంలోనే ఆయన లేపటం అనేది అసలు కష్టమయ్యా. నువ్వు 4 రోజులకు ముందు వచ్చి ఉంటే బహుశా జరిగేదేమో, అతను చచ్చిపోకుండా ఉండేవాడేమో. చచ్చిపోయిన తర్వాత ఇంకా శవాన్ని ఆ సమాధుల దగ్గరకు తెచ్చే లోపులో కనుక మీరు వచ్చి ఉంటే బతికించేవాళ్ళేమో. ఇప్పుడు 4 రోజులు అయిపోయిందే, 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు లేపాలి అని అంటే ఎవరు లేపాలా? ఒక్క జీవాధిపతి దేవుడు మాత్రమే లేపగలడు. కాబట్టి 4 రోజులు అందుకే యేసు ప్రభువుల వారు, ఇదిగో మీరు నమ్మిక ఉంచాలి, నా శిష్యులైనటువంటి మీకు నమ్మకం కలగాలి, నేను ఎవరో అనే సంగతి మీకు తెలియాలి. కాబట్టి నేను ఇక్కడ మీరు నమ్మునట్లుగా నేను ఇక్కడే మీతోనే ఉన్నాను. 4 రోజుల తర్వాత వచ్చి ఏమంటున్నారండి? ఆమెతో ఏమంటున్నారు ఇప్పుడు? ప్రభు అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఏమంటుందండి తన సహోదరి ఏమంటుంది? తన అక్క ఏమంటుంది? చనిపోయి 4 రోజులు అయ్యిందయ్యా, ఇప్పటికే వాసన కొట్టును. ఆమెకు కూడా ఆయన బ్రతికి రావటం ఇష్టం లేదు. ఇష్టం అంటే ఆమెకు కూడా ఏంటి, చచ్చిపోయి ఉంటాడు, వాసన పట్టి ఉంటాడు, ఈ టైంలో లేపటం అనేది కష్టం అని ఆమె అనుకుంటుంది. కానీ వచ్చినటువంటి ఆయన జీవాధిపతి, మనందరినీ జీవింపజేసినటువంటి సర్వ సృష్టికర్త అన్న సంగతి ఆమె ఇంకా పూర్తిగా గ్రహించలేకపోయింది. మనకి ఈ గ్రహింపు లేదు కాబట్టి మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే, నిత్యజీవం మనం రోజు ప్రార్థన చేసుకుంటే చచ్చిపోయిన తర్వాత నిత్యజీవం మొదలైద్ది అన్న భ్రమలో బ్రతుకుతున్నాంలో. నిత్యజీవం నీకు కావాలంటే ఈ క్షణాన యేసయ్యని అడిగితే ఆయన గనక సంపూర్ణంగా
మారు మనసు పొంది పూర్తి విశ్వాసంతో ఆయనను గనక నీ జీవితంలో చేర్చుకుంటే ఈ క్షణాన నీకు నిత్య జీవం ఇవ్వటం కోసం సిద్ధంగా ఉన్నాడు. ఆ నిత్య జీవం కేవలం యేసు ప్రభువులోనే మాత్రమే ఉంది అని చెప్పడానికే ఈ సంఘటన ప్రపంచం ముందుకు చెప్పిస్తున్నాడండి. ఇప్పుడు చదవండి, ఇంకా బాగుంటుంది. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల. నమ్మటం అంటే నమ్మటం అని అంటే పూర్తిగా ఉండాలండి. ఏదో నమ్మటం అని అంటే నోటితో ఒప్పుకోవటం కాదు, నీ హృదయంతో ఒప్పుకోవాలి. ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు అన్ని, సమస్తము ఆయన మీద ఆధారపడటం అనేది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలు మర్చిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, మనం కూడా అండి, క్రైస్తవులలో కూడా చాలామంది దేవుని మీద ఆధారపడటం. ఏమంటే ఏదైనా కనుక ఇబ్బంది వస్తే వాళ్ళకి చెబుతారు, ప్రార్థనలో చేయమని చెప్పేసి అయ్యగారికి చెబుతారు, ఇంకొకరికి చెబుతారు. కానీ నీలో ఉండవలసినటువంటి దేవుడు, నీ పక్కనే ఉన్నటువంటి దేవునికి మాత్రం ఎప్పుడూ అందరూ అయిపోయిన తర్వాత ఆయనకి చెబుతుంటాం, యు ఆర్ నాట్ ఏ బిలీవర్. నువ్వు సంపూర్ణంగా కూడా దేవునిలో ఇంకా కూడా తెలుసుకోలేదు, నువ్వు ఇంకా కూడా ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నావు. ఇప్పటి నుంచి ఆయనకు సంపూర్ణ ఆధిక్యత, ఆయనకు సంపూర్ణమైనటువంటి అధికారం, ఆయనకు సంపూర్ణమైనటువంటి ప్రాధాన్యత నువ్వు గనక ఇచ్చి నీ జీవితంలోనికి ఆయన గనక ఆహ్వానిస్తే నిత్య జీవం నీ సొంతం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమంటున్నారు ఇంకా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో నేను చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసి కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్నటువంటి ఈ ఆత్మీయంగా చచ్చిపోయిన ఈ జనాలు నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనను. అలాగు చెప్పి లాజరు, ఏమంటే నువ్వు బ్రతికించు అని ప్రార్థన చేయటల్లా. ఎలీషా చేసిన దానికి యేసు ప్రభుల వారు చేసిన దానికి తేడా ఏంటి? ఈయన అధికారంతో ఆజ్ఞపూర్వకంగా శవాన్ని లేపుతున్నాడు. ఆయనేమో మొరపెట్టి దేవుణ్ణి అడిగి బ్రతిమలాడి నాయనా అని మొరపెట్టి ఆ శవాన్ని, చచ్చిపోయిన శవాన్ని బ్రతికేలాగా వాళ్ళు చేశారు. ఇద్దరికి తేడా ఉంది. వాళ్ళేమో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడ్డారు, ఈయన జీవాధిపతి కనుక ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. కమాన్, గెటప్, లే, బయటికి రా అని అన్నాడు. 4 రోజులు అయిపోయినటువంటి శవాన్ని సజీవంగా నిలబెట్టి ఎదురుగా చూపించేశాడు. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి నిన్ను నన్ను కూడా ఈ క్షణాన మరుక్షణమే లేపి నిలబెట్టగలిగినటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా నీకు మారు మనసు రాదు. నీకు మారు మనసు అనేది కనుక వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలోనికి నివాసం చేస్తారు. యేసు ప్రభువు లేకుండా నీ జీవితానికి సేఫ్టీ లేదు. యేసు ప్రభువు లేకుండా, యేసు ప్రభువును సంపాదించుకోకుండా మనం నిత్య జీవాన్ని పొందుకోలేము. ప్రియమైన దేవుని పిల్లల, ఆ యేసు ప్రభువుల వారు నీ జీవితంలోకి సంపూర్ణంగా రావాలి అని అంటే మనస్ఫూర్తిగా ఈ రాత్రి, ఈ క్షణాన నువ్వు మొరపెట్టి దేవుణ్ణి ఒక్కసారి అడిగితే గనక నీ జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభువుని తమ జీవితాల్లోనికి ఆహ్వానించి కొత్త జీవితం ఈ క్షణం నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు, నిత్య జీవం ప్రారంభించాలనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి 2 చేతులు జోడించేసి కళ్ళు మూసుకొని యేసయ్యను మొరపెట్టుకుందండి. ఆ పరమ తండ్రిని ఒప్పుకుందండి. మన జీవితాల్లోనికి ఆహ్వానించుకొని నిత్య జీవాన్ని సొంతం చేసుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీరు మహా గొప్పవారు తండ్రి. మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించారయ్యా. మీ కుమారుని తండ్రి మా కొరకు తండ్రి ఈ లోకానికి పంపించి, ఆయన ఈ లోకంలో తండ్రి మా కుమారుగా ఆయనను బలిచ్చి, నాయన మమ్మల్ని అందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా తండ్రి మీ కుమారుని ఇచ్చారు. మీ అనలేని ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోలేక నాయన పాపంలో బ్రతుకుతున్నటువంటి మీ బిడ్డలమైనటువంటి మేము నాయన మా ఆత్మీయ స్థితిని తండ్రి గమనించి మీరే మీ కుమారుడి ద్వారా తండ్రి నిత్య జీవాన్ని తండ్రి ప్రసాదించారు. నాయన మేము మీకోసం బ్రతకాలనుకున్నా కూడా మీ బిడ్డలు ఎందరో తండ్రి బ్రతకలేకపోతున్నారు. నాయన వారితో మీరు నేరుగా మాట్లాడండి. పరిశుద్ధాత్మను తండ్రి వారికి వరంగా ఇవ్వండి. తమ జీవితంలో తండ్రి ఈ క్షణం నుంచి నాయన ఒక కొత్త ప్రారంభాన్ని తండ్రి, ఒక నూతనమైనటువంటి సృష్టిగా తండ్రి వారిని మార్చాలి. తమ పాపాలను సంపూర్ణంగా ఒప్పుకొని తండ్రి యేసుక్రీస్తును తండ్రి తమ జీవితాల్లోనికి ఆహ్వానించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం నాయన. ఇప్పటి వరకు లోకంలో తండ్రి ఇచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి వారి బ్రతుకులు నాయన, ఇంకా కూడా లోకంలో
ఇటు లోకంలోనూ అటు మీలోనూ కూడా మరి నాయన బ్రతుకుతున్నటువంటి వారి యొక్క ఆ స్థితుల్లో నుంచి నాయన సంపూర్ణంగా మీ తట్టుకు తిరిగేటటువంటి మంచి మనసును తండ్రి వారికి దయచేయండి. నిత్య జీవాన్ని పొందుకొని నాయన ఆ నిత్య జీవాన్ని భూమి మీద బ్రతుకున్నప్పుడే అనుభవించి కొనసాగించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఈ శరీరం ప్రతి ఒక్కరికి కూడా మరణాన్ని రుచి చూపిస్తుంది, కానీ నాయన మీ కుమారుని పొందుకున్నటువంటి మేమైతే మరి ఈ నిత్య జీవంలో ప్రవేశించడమే, ఈ శిక్షను తండ్రి మేము తప్పించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీరు ఆ నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ఈ గొప్ప స్థితిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీ బిడ్డల తండ్రి మరి మీ కొరకు బ్రతకాలన్నటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి బిడ్డతోనూ కూడా మీరు మాట్లాడండి సంపూర్ణమైనటువంటి మార్పును తండ్రి వారి జీవితాల్లో కలగజేయండి ఇక లోకం వైపుకు చూడకుండా మీ కుమారుడి యొక్క యేసుక్రీస్తు యొక్క కార్యాలలోనూ యేసుక్రీస్తుకు ప్రాధాన్యతనిచ్చేసేటటువంటి గొప్ప మనసును తండ్రి వారికి దయచేయమని తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీరు మాతో సహాయంగా ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీరే కాయండి, కాచి కాపాడండి, రక్షించండి నాయన. మీ యొక్క నిత్య జీవానికి తండ్రి వారసులుగా తండ్రి బిడ్డలందరినీ చేయమని బ్రతిమలాడుకుంటున్నాం ఆయన. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి నాయన. మీ కొరకు బ్రతికేటటువంటి మంచి ఆలోచనను నాయన, మీ రక్షణను ఇంకా అనేకులకు తండ్రి ప్రకటించేటటువంటి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా బ్రతికే భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే తండ్రి మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని, మా జీవితాలను ఇంకా కూడా తండ్రి మీకు దగ్గర చేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.